హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మానస మన వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు ఎటువంటి కటింగ్ వీడియో అయితే పెట్టట్లేదండి. ఒక ఇన్స్టాంట్ దోశ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అది కూడా బంగాళదుంపతో అనమాట. చాలా బాగుంది టేస్ట్ మాత్రము. రొటీన్ దోశలా కాకుండా బంగాళదుంప టేస్ట్ చాలా డిఫరెంట్గా కొత్తగా ఉంది రుచి అయితే మాత్రము. ఫస్ట్ ఆ ప్రాసెస్ చూద్దామండి. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లోకి మీరు చిన్న కప్ తీసుకున్నా పర్వాలేదు, పెద్ద కప్ తీసుకున్న పర్వాలేదు, ఏదైనా సరే అన్నీ కూడా ఒక క్వాంటిటీలో ఉండేలాగా ఒకే కప్ అయితే తీసుకోండి. దాన్ని మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకోండి. వేసుకున్నాక దీంట్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల బియ్య పిండిని అయితే యాడ్ చేసేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల మనకి కొంచెం క్రిస్పీనెస్ అనేది వస్తుంది అనమాట. ఇది చూసి భయపడబాకండి ఇంత వేస్తున్నారు అనేది. సాల్ట్ అనమాట, రుచికి సరిపోతుందండి. మీరు ఒకవేళ తక్కువ తినే పని అయితే కనుక కొంచెం చూసుకొని అయితే వేసుకోండి. దీన్ని మెత్తటి పొడిలాగైతే మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మెత్తటి పొడిలాగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి, మీరు దేంట్లోకి అయితే దోశ బ్యాటర్ కలుపుకోవాలనుకుంటున్నారో ఆ బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకోండి. సేమ్ అదే మిక్సీ జార్లోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 3/4 కప్పు బంగాళదుంపని ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లుగా పెద్ద సైజుగా కట్ చేసుకోండి, సరిపోతుంది. తర్వాత దీంట్లోకి కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేసుకున్నామండి. మనకి జీలకర్ర వేసుకోవడం వల్ల అరుగుదలకు చాలా మంచిది, కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట దోశల్లోకి. అలానే దీంట్లోకి 2-3 ఇంచుల అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. కొంచెం స్పైసీగా ఉండడం కోసము ఒక 2-3 పచ్చిమిర్చీలను కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకొని వీటన్నిటిని మెత్తటి పేస్ట్ లాగైతే పట్టుకోండి. ఒకవేళ నలగినట్లయితే కనుక కొంచెం వాటర్ వేసుకొని, చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉండేలాగా మిక్సీ పట్టేసుకోండి. తర్వాత దీంట్లోకే మనం 1 కప్పు పెరుగు అయితే తీసుకోండి. మీ దగ్గర ఒకవేళ పులిసిన పెరుగు ఉంటే కనుక అది 1/2 కప్పు తీసుకుంటే సరిపోతుందండి. లేదంటే కనుక మంచి పెరుగును 1 కప్ అయితే తీసుకొని దీంట్లోకి వేసి మిక్స్ అనేది పట్టుకొని పక్కన పెట్టుకోండి. మనం ముందుగా మిక్సీ వేసుకున్నాం కదండి రవ్వ, దాంట్లోకి ఈ పెరుగు, ఈ బంగాళదుంప పేస్ట్ మొత్తాన్ని కూడా కొంచెం కొంచెం అనేది వేసుకుంటూ పిండిని ఉండలు అనేవి లేకుండా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా చూసుకోండి, ఉండలు ఉండలుగా ఉంటే బాగోదు కదా. ఇలా ఈ విధంగా కలిపేసుకొని దీని మీద మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ పక్కకైతే పెట్టుకుందామండి. దీనివల్ల మనకి మంచిగా నాని బాగా అయితే దోశలు వస్తాయి అన్నమాట. 15 మినిట్స్ తర్వాత దీంట్లోకి మనము సోడా ఉప్పునైతే యాడ్ చేసుకొని పెనంని లో ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశనైతే వేసుకొని మంచిగా కొంచెం బాగా కాలేలాగా కాల్చుకోండి. తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మంచిగా ఎర్రగా దోశ అనేది కాలిన తర్వాత తీసేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. దీంట్లోకి పల్లీ చట్నీ చేసుకోండి. అది కూడా మనం ఎండుమిర్చి వేసి పల్లీ చట్నీ చేసుకొని దోశలోకి తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇంకా సొరకాయ దోశ కూడా చాలా చాలా బాగుంటుంది. ఆ వీడియో కూడా నేను ఎప్పుడైనా చూపిస్తానండి. ఈ వీడియో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మానస మన వ్లాగ్స్.